హాయ్ ఎవ్రీవన్. మీరందరూ కూడా ఈ రక్షాబంధన్‌ని చాలా చాలా హ్యాపీగా జరుపుకొనుంటారు కదండీ! ఎప్పటికీ ఇలానే హ్యాపీగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడొచ్చేసి ఇంకా మా బాబుకైతే మా పాప రాఖీ కడుతుందనమాట. వీళ్ళిద్దరికీ ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 9 ఇయర్స్ అండి. అయినా గూడా కొట్టుకుంటూనే ఉంటారు టామ్ అండ్ జెర్రీ లాగా. మా పాపని ఆబ్వియస్‌లీ జెర్రీ అండి. మా బాబు వచ్చేసి టామ్ అనమాట. ప్రతిసారి వాడే బుక్ అయితాడు. అది కొట్టుద్ది. ఇంకా వాడి మీద లేనిపోని కంప్లెయింట్స్ అన్నీ మాకిస్తదనమాట. రాఖీ అయితే మంచిగా కట్టింది. వాళ్ళ అన్నకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మంచిగా హారతి గూడా ఇస్తుంది చూడండి. అది వాళ్ళ అన్నని ఎంతైనా కొట్టొచ్చు గానీ, మేమేమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. వాళ్ళ అన్నని అసలు ఏ మాట అననివ్వదు. వాళ్ళ అన్నయ్య ఒక రోజంతా ఇంట్లో కనిపించకపోయినా గూడా ఊరుకోదు. ఒక్కొక్కసారయితే ఇంకా తనకి స్కూల్ లేకుండా వాడికి స్కూల్ ఉండి వెళ్ళినా గూడా ఏడుస్తూ ఉంటుంది. అన్నయ్య రావాలి, అన్నయ్య కావాలి అని. ఎంత కొట్టుకున్నా గూడా మళ్ళీ మంచిగా ఆడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరైతే. నా పిల్లలిద్దరూ ఎల్లప్పుడూ ఇలానే హ్యాపీగా వండుకుంటూ ఈ రక్షాబంధన్‌ని నిండు నూరేళ్ళు జరుపుకోవాలని నేనైతే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి మా అబ్బాయి వచ్చేసి వాళ్ళ చెల్లికి చాలా ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చాడు. చాక్లెట్స్ ఇచ్చాడనమాట, డైరీ మిల్క్. తనకింక అంతకు మించిన గిఫ్ట్ ఇంకేముంటుంది చెప్పండి. చాక్లెట్స్ అంటే దానికి చాలా ఇష్టం. అందుకని ఇంక వాళ్ళ చెల్లి కోసమైతే స్పెషల్‌గా చాక్లెట్స్ కొనుక్కొనొచ్చి ఇచ్చాడు. ఈసారి రక్షాబంధన్‌కొచ్చేసి మా పిల్లలు, నేనైతే మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ వేసుకున్నాననమాట. అవుట్‌ఫిట్ డీటెయిల్స్ గూడా తప్పకుండా షేర్ చేస్తాను.